ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్ తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం పాడ్కాస్ట్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు. గజ్వేల్ ప్రతాప్ రెడ్డిగా బాగా పాపులర్ అయిన ప్రతాప్ రెడ్డి గారు చాలా కాలంగా సైలెంట్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. ఏంటి ఎలా ఉంది కాంగ్రెస్ సర్కారు? అంటే నూతన్ ప్రసాద్ ఒక్కోసారి జ్ఞాపకం వస్తుండు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి నూతన్ ప్రసాద్ గారు డైలాగ్ ఉండే ఒకటి. ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకు? రేవంత్ రెడ్డి గారు 10 మాసాల నుండి ఒక ప్లాన్ అంటూ, ఒక విజన్ అంటూ, ఒక ఐడియా అంటూ లేకుండా గాడుపులో గవర్నమెంట్ అంటే పైన గవర్నమెంట్ నడుస్తూ ఉంది. నిన్న పెట్టినటువంటి రివ్యూకి నెక్స్ట్ డే దానికి ఆన్సర్ ఉండదు. చెప్పే అదే ప్రెస్కి, పత్రికలకి, ప్రజల్ని నమ్మించడానికి సరిపోతుంది తప్ప గ్రౌండ్ రియాలిటీ లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే నేను దాదాపుగా చెన్నారెడ్డి కాలం నుంచి చూస్తున్న రాజకీయాలు ఇంత వరస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలన కారణంగానే రాష్ట్రం మీరు చెప్తున్న క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. తెలంగాణ ఏర్పడక ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు విపరీతంగా ఉండేది. గ్రౌండ్ వాటర్ ఉండేది కాదు. చాలామంది రైతులు బోర్డు వేసి ఆత్మహత్యలు చేసుకునేది. రైతు ఓ ఎకరము ఎప్పుడైనా మార్కెట్లో అమ్ముకుంటే ₹1,00,000 కూడా వచ్చేది కాదు. రైతుకు ఒక భరోసా లేనటువంటి రోజులలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి రైతుల కోసం ఆలోచించాడు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా, ఆ రైతు చనిపోయినా, రైతుకు ఒక యాక్సిడెంట్ అయిపోయినా ఒక ₹5,00,000 కుటుంబానికి ఇచ్చి రైతుకు ఫస్ట్ ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. రెండవది, రైతు బంధు అనేది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గత ప్రభుత్వాలు కానీ ఎవ్వరు కూడా పెట్టినటువంటి దాఖలాలు. ఎకరానికి ₹10,000 ఇచ్చి పెట్టుబడి సాయం అందించినటువంటి వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా రైతు పండించినటువంటి పంట ఏదైతే వరి ధాన్యం పండిస్తుండో దాన్ని కూడా ఎంఎస్పి రేటు పెట్టి గవర్నమెంట్ కొనుగోలు చేసి 1 వీక్ లోపల పేమెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే రైతుకు ఒక భరోసా కలపడంతో పాటు రైతుకు రాజుని చేసినటువంటి వ్యక్తి. ఎట్లా రాజు ఏంటంటే 2013లో ఎకరం కాస్ట్ ₹1,00,000 ఉంటే అది 2023 అంటే గవర్నమెంట్ పోయేసరికి దాని వాల్యూ ₹1,00,00,000, ₹2,00,00,000, ₹3,00,00,000, హైదరాబాద్లో 100 కోట్లు కూడా అమ్ముకున్నటువంటి సందర్భాలు ఉండే. రైతు భూమి అమ్ముకోవాలని చెప్పట్లేదు నేను. రైతుకు ఒక భరోసా, నాకు ఒక 10 ఎకరాలు ఉంటే 10 కోట్ల ఆస్తి ఉందన్నటువంటి నమ్మకం ఉండే. కానీ ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కనీసం భూముల రేట్లు మొత్తం పడిపోవడం వల్ల రైతు పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. 2 సార్లు అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 10 మాసాల కాలంలో ఒకేసారి రైతు భరోసా రైతు బంద్ ఇచ్చిర్రు. రైతు భరోసా ఇవ్వలే. రైతు బంద్ ఏమో 10,000, రైతు భరోసా అంటే 15,000. మరి 2 దఫాలుగా ఇవ్వలే ఆయన. పోయిన వర్షాకాలంది యాసంగి టైంలో ఇచ్చిండు, యాసంగిది ఇవ్వలేదు, ఈ వర్షాకాలంది ఇవ్వలేదు. 2 దఫాలుగా ఆయన చెప్పిన లెక్క ప్రకారము ఎకరానికి 15,000 అంటే దాదాపుగా ₹22,000 కోట్ల ఖర్చు అవుతుంది. మరి 22,000 కోట్ల రైతు భరోసాగా పెట్టి రైతు రుణమాఫీ చేసిన 2 లక్షల వరకు చేసిన అని చెప్తా ఉన్నాడు. సరే, మీకు అది తప్పుగా కనపడుతుందేమో. బట్ 10 ఏళ్ల కాలంలో మొత్తం మీరు చేసింది, మీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో హామీ ఇచ్చి రుణమాఫీ చేయడానికి సంబంధించి చేసింది 14,000, 15,000 కోట్లు అయితే మేము ఒకే దఫా 18,000 కోట్లు రుణమాఫీ చేశాము, ఇంకో 10,000 కోట్లు చేయడానికి రెడీ అవుతున్నాం సర్కార్ చెప్తారు. 2 దఫాలు రుణమాఫీ చేసిండు కేసీఆర్ గారు. ఒకసారి ఫస్ట్ టైం 5 lakhs 5 yearsలో 1 lakh చేసిండు. సెకండ్ 5 yearsలో కూడా 1 lakh చేసిండు. ఎప్పుడు చేశారు? ఎన్నికలకు 6 నెలల ముందు చేశారు. ఎన్నికలు 6 నెలల ముందు. గవర్నమెంట్ రాగానే 6 నెలలు 10 yearsలో 2 దఫాలుగా 1,00,000 ఒకసారి, 1,00,000 ఒకసారి చేసినాం. అయితే మనకు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినాక కరోనా వచ్చింది. కరోనా రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయాం. డిమాంటేషన్ రావడం వల్ల 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయాం. 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ
కరోనా రోజులలో బయటకు వెళ్ళలేని పరిస్థితులలో Hmm. రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి బియ్యం ఇచ్చినాం, Hmm. వాళ్ళకి అన్ని విధాల కరెంట్ ఇంత ఇచ్చినాం, వ్యవసాయ రంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, ఇవన్నీ చేసినాం. Hmm. అదే కాకుండా రైతులకు దాదాపుగా ఈ 6 సంవత్సరాల కాలంలో 86,000 కోట్లు రైతు బంధు కింద ఇచ్చినాం. మేము 6 లక్షల కోట్లు అప్పు తెచ్చింది కరెక్ట్ కాదు, మేము తెచ్చింది 4,65,000 కోట్ల అప్పు. 4,65,000 కోట్ల అప్పు తీసుకొస్తే డిమానిటేషన్ వచ్చింది, కరోనా వచ్చింది, కాళేశ్వరం నిర్మాణం చేసినాం, రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల ల్యాండ్ ఎక్వేషన్ చేసినాం. దాంతో ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ద్వారా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ ఈ అన్నింటి కూడా కాళేశ్వరంతో నీళ్లు అందివ్వడానికి అందించినాం. దాంతోపాటు కాళేశ్వరం కింద మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఇల్లంపల్లి, మిగ్మానేర్, అనంతగిరిపల్లి, రంగనాయకుల సాగర్, తోటపల్లి, మల్లన్న సాగర్, బస్వాపూర్, కేశవాపూర్ ఇట్లా రిజర్వాయర్లు నిర్మాణం చేయడం వల్ల ఒక దాదాపుగా 200 టీఎంసీలు హోల్డ్ చేసి పెట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చినాం. దక్షిణ తెలంగాణకి వెళ్ళినప్పుడు పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసినాం. అక్కడ భీమా, నెట్టెంపాడ్, కోయల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి అక్కడ మునుగోడు కాన్స్టిట్యున్సీలో కూడా రిజర్వాయర్లు నిర్మాణం చేసి పాలమూరు రంగారెడ్డి ద్వారా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకి నీళ్లు ఇవ్వడానికి పాలమూరు రంగారెడ్డి కూడా కంప్లీట్ చేసినాం. 10% ఉంది అంతే, 10% పాలమూరు రంగారెడ్డితో ఖమ్మం వరంగల్ కూడా పోతాయి, ఖమ్మం వరంగల్ దాకా కూడా పోతాయి. అంటే పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసుకోవాల్సింది వదిలిపెట్టేసి సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు రంగారెడ్డి ఫస్ట్ ఎఫెక్ట్ మహబూబ్నగర్ జిల్లాకు ఉంటుంది. మరి అట్లాంటి ప్రాజెక్టును వదిలిపెట్టి గాడుపులో గవర్నమెంట్ నడిపితే ఎట్లా? సో ఏంటి ఇప్పుడు 10 నెలల్లో ఏం చేసి ఉండాలి? ఇప్పుడు మీరు అన్నీ చేశారు, అన్ని చెప్పారు, ఏదో చేసాము 3 లక్షల ల్యాండ్ ఎక్వైజేషన్, ఇంకేదో అన్ని చేసిన తర్వాత కూడా మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు కదా. మేము అన్ని చేసినాం, చేస్తే కూడా ప్రజలు ఓడించారు. మాకంటే బెస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదా. ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? కేసీఆర్ ఏం చేశారో, కేసీఆర్ బ్రహ్మాండంగా చేసిండు. కేసీఆర్ ఏం చేశారో అది చేయడానికి కాదు కదా రేవంత్ రెడ్డి వచ్చింది. రేవంత్ రెడ్డి కంటూ ఒక విజన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒకటి చెప్పొద్దు కదా. మరి తులం బంగారం ఇస్తాను ₹1,00,000 ఇచ్చి ఎందుకు చెప్పినావు? చెప్పొద్దు కదా. అంటే ₹1,00,000 తులం బంగారం వస్తుందంటే మా అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి ఏమంటే ఒక 6 తులం బంగారం వస్తుంది కదా అని చెప్పి ఒక ఆశ. చెప్పిండు కదా. తులం అంటే పెళ్లి అయిన కోసం పెళ్లి ఆపుకోరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి కళ్యాణ లక్ష్మి రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకున్నా, నేనున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా కళ్యాణం ఆగదు. అంటే కళ్యాణం కక్కొచ్చినా ఆగదు, కళ్యాణం ఇచ్చినా తెలంగాణలో సామెత ఉంది. అంటే కళ్యాణం రేవంత్ రెడ్డి తులం బంగారం కోసం ఆపరు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మాట ఇచ్చారో తులం బంగారం అయితే ఇవ్వాలి కదా. అట్లనే ఇంకో మాట కూడా చెప్పిండు. అవ్వలున్నారు 2,000 ఇస్తుంది కేసీఆర్, నేను ₹4,000 ఇస్తా, ₹1,000 మన్మడికి ఇచ్చుకోవచ్చు అని చెప్పి 4,000 ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. కనీసం ఒక్క దగ్గర అది 4,000 ఇవ్వకుండా పోతుంది, ఇంకొక 10 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి రాష్ట్రంలో, కనీసం వాళ్ళకన్నా ₹2,000 ఎక్కివు, అది కూడా ఇవ్వలేదే. అక్కడ ఫెయిల్ అయిపోయిండు, ఇక్కడ ఫెయిల్ అయ్యిండు, రైతు భరోసా ఇవ్వడంలో ఫెయిల్ అయ్యిండు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బిల్డర్స్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. బిల్డర్స్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. కాంట్రాక్ట్ ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరగాలనుకుంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి శాంక్షన్లు కానీ, ప్రాసెస్లో ఉన్నటువంటి వర్కులు కానీ అవి కంటిన్యూ చేయాలి. ఏదైతే ప్రొసీడింగ్ కంప్లీట్ అయిందో దాన్ని వెంటనే దాన్ని ప్రాసెస్లో డెవలప్మెంట్ తీసుకుపోవాలి. దాన్ని పెండింగ్ చేసేసిండు. రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే మొత్తం ప్రొసీడింగ్లన్నీ క్యాన్సిల్ చేసేసిండు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు శాంక్షన్ని క్యాన్సిల్ చేసేసి, కనీసం ఆయన శాంక్షన్ క్యాన్సిల్ చేసి మరి ఇచ్చిండా? ఇచ్చినట్టు 10 మాసాలలో ఎక్కడ కూడా సింగిల్ డెవలప్మెంట్ లేదు. ఒక మాట చెప్పండి, మీరు కూడా ఒక 5 సంవత్సరాలు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చాడు, ఏమీ లేదు, సూపర్ 6 ఇంకేదో అనేది పక్కన పెడితే, రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మాట్లాడే వాళ్ళకు ఒక స్వేచ్ఛ దొరికింది, ఒక స్వేచ్ఛనిచ్చాడు. మాట్లాడే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఒక స్వేచ్ఛాయుత వాతావరణం తెలంగాణలో ఉంది. అటువంటి స్వేచ్ఛను అయితే ఈ సర్కార్ ఇచ్చింది అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే మాట చెప్తా. ఇవాళ మీ టీవీ రన్ చేస్తున్నాం మనం,
దీనికి యజమాని ఎవరు? నరసింహరావు గారు. మీరు రన్ చేస్తే మొత్తం సిస్టమ్ నడుస్తుంది. ఇందులో ఉన్న అందరూ రన్ చేస్తే కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అవుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్లే ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ఒక ముఖ్యమంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ముఖ్యమంత్రి, దామోదర్ రాజనరసింహ ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. ఎవరి చేతిలో ఎవరు లేరు, ఎవరి కంట్రోల్లో ఈ రాష్ట్రం లేదు. సో ప్రజాస్వామ్యం ఎక్కువ కదా కాంగ్రెస్ పార్టీ, డెమోక్రటిక్ గా ఉండాలి, ప్రతి మంత్రికి పవర్ ఉంటుంది. అదే కదా కొంపంట పెడుతుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే మంత్రులు ఎవరికి అధికారాలు లేవు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరికి మంత్రులకు అధికారాలు ఇస్తారు. ప్రజాస్వామ్యం వల్ల వాళ్ళ మంత్రులుగా ప్రజాస్వామ్యం వచ్చిందేమో, కానీ రాష్ట్రం దివాలా అయిపోతుంది కదా. రాష్ట్రం దివాలా అంచులో ఉంది కదా. వ్యాపారవేత్తలు ఒక్కొక్క ట్రేడర్ని అడగండి. సిమెంట్ ట్రేడర్ని అడిగితేనే 100 లారీలు ట్రేడింగ్ చేసేవాడిని, కనీసం ఇవాళ 5 లారీలు అమ్మలేకపోతున్నా. స్టీల్ అమ్మలేకపోతున్నారు. బిల్డర్స్ అన్ని బ్రేక్ అయిపోయినాయి, ఎక్కడికెక్కడ బిల్డర్స్ ఆగిపోయింది. స్ట్రక్చర్స్ అన్ని బంద్. ఎక్కడికి చాలా మైన్యూట్ గా పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తుంటారు, చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ప్రభుత్వాలు మారినప్పుడు, ఇప్పుడు మనకు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంకి రాజశేఖర రెడ్డి ఆ ఫస్ట్ 1 year గవర్నమెంట్ కుదురుకోవడానికి, ప్రయారిటీస్ తీసుకోవడానికి కొంత టేక్ ఆఫ్ టైం ఉంటుందిగా. 1 year 1.5 year. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగానే తెలంగాణలో అంతా అయిపోయింది, రియల్ ఎస్టేట్ అయిపోయింది, పడిపోయింది ఇలాంటి ప్రచారం ఒక ఏడాదిన్నర కాలం నడిచింది. ఆ తర్వాత గవర్నమెంట్ టేక్ ఆఫ్ తీసుకుంది. 10 నెలలు కూడా కాకుండానే సర్కార్ పైన విమర్శలు చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే సర్కార్ మీద ప్రతిపక్షం అన్నప్పుడు డెఫినెట్గా విమర్శ చేస్తాం, కానీ మేము చేసేదాన్ని కూడా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ప్రతాప్ రెడ్డి వాస్తవం మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు బిల్డర్సే కానీ, లేకపోతే అగ్రికల్చర్ రైతులే కానీ, లేకపోతే కాంట్రాక్టర్లు కానీ నిజమే ప్రతాప్ రెడ్డి మాట్లాడేది వాస్తవం అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. నేను అబద్ధాలు మాట్లాడట్లేదు. ఇలా ప్రభుత్వము వచ్చిన 1 yearలో కూడా మీరు ఏం చేయకుండా సరే పంతాలకు పట్టింపులకు పోయి అధికారం వచ్చినాక ప్రొద్దున లేస్తే కేసీఆర్ని తిట్టడం, హరీష్ రావుని తిట్టడం, కేటీఆర్ తిట్టడము, బీఆర్ఎస్ పార్టీని తిట్టడము, ఇదే పనిగా పెట్టుకున్నారు. దాంతో ప్రయోజనం లేదు కదా. ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఈయన ఏం చేయాలి? ఈయన రెవెన్యూ ఎట్లా కేసీఆర్ కాలంలో దాదాపు 15,600 కోట్లు ఎవ్రీ మంత్ వచ్చింది. మళ్ళీ ఇంకా దాన్ని 20,000 కోట్లకు తీసుకెళ్ళాలి ఎవ్రీ మంత్. తీసుకువెళ్ళాలంటే ఎట్లా రిఫార్మ్స్ క్రియేట్ చేయాలి, ఎట్లా మనము గ్రౌండ్ నుంచి పైకి రావాలనుకుంటే మరి ప్రజలు సహకరిస్తేనే రెవెన్యూ పెరుగుతుంది. ప్రభుత్వము ఎంత పెద్దోడు వచ్చినా కూడా ప్రజలు సహకరించినప్పుడే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ప్రజలు సహకరించాలంటే ఈయన ప్రజల వైపు నడవట్లేదు, ఒక్క కుటుంబం వైపే నడుస్తున్నాడు. ఎవరా కుటుంబం? కేసీఆర్ కుటుంబాన్ని తిట్టిపోసి ఆరిపోసేదానికే సరిపోతుంది తప్ప రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ, రాష్ట్రంలో ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా చేసుకోవాలి, సింగిల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా రావాలి, అది ఎక్కడ లేదు. అది లేకపోవడం వల్లనే ఇలా రాష్ట్రం కుప్పగొలింది. ఎవడు చెప్పమన్నాడు ఈయనను? యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, ఆగస్టు 15వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉండే 42 లక్షల మందికి రైతు రుణమాఫీ చేస్తాడు. ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన చెప్తున్నాడు, మేము ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయాలి అని చెప్తున్నాడు. ఏమంటున్నావు? పూర్తిగా రుణమాఫీ చేసినా ఈయన అంటున్నాడు, చేయలేదని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ అంటాడు. మీ ఇద్దరికే పొంతం లేదు. టెక్నికల్ ప్రాబ్లము 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళు ఆ అమౌంట్ పే చేస్తే అవుద్ది అంటున్నారు. దానికి సంబంధించి బడ్జెట్ కూడా టెక్నికల్ ప్రాబ్లం కాదు. గతంలో కూడా మేము 67 లక్షల మందికి రైతు బంద్ వేసినాం, 10,000 రూపాయల లెక్క. ప్రతి సంవత్సరం ప్రతి పంటకి 7,600 కోట్లు వేసినాం. అంటే దాదాపుగా 15,000 కోట్ల రైతు బంద్ వేసినాం. 6 సంవత్సరాల కాలంలో 86,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇచ్చినాం. 2 సార్లు రుణమాఫీ చేసినాం. మరి ఈయన అధికారంలోకి వచ్చిన ఈయనే చెప్పింది కదా, నేను 9 డిసెంబర్ పొండి తెచ్చుకోండి అని చెప్పింది. చెట్కలు కొట్టింది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? ఆయన చెప్పడం వల్లనే ఇంట్లో ముగ్గురు ఉంటే తల్లి కొడుకు తండ్రి ముగ్గురు తెచ్చుకోరప్పు తెచ్చుకోవాలి. ఇది 2 లక్షలకే 3 లక్షలు అయింది. 3 లక్షలు ఉంటేనే నువ్వు 3 లక్షలు ఉండని, 5 లక్షలు ఉండని, 10 లక్షలు ఉండని, నీకు సంబంధం లేదు. నువ్వేం చెప్పినావు? కుటుంబానికి 2 లక్షలు చేస్తాను, 2 లక్షలు నువ్వు మాఫీ అయ్యి చేస్తారు. ప్రభుత్వం టైం ఉంది కదా. మొదటిసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేసింది. ₹1,00,000 రుణమాఫీ 4 విడతలుగా చేశారు. 25,000. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందని ఎలక్షన్కి 6 నెలల ముందు చేశారు. సరే, కారణం ఏమైనా కావచ్చు, ఏది డిమానిటేషన్ కావచ్చు, కరోనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చేసింది ఎలక్షన్ 6 నెలల ముందు. 1 year కూడా గడవక ముందే మేము చేయలేదు అంటలేము, మేము చెయ్యమని కూడా అంటలేము. చేస్తా అని చెప్పింది నువ్వు, డిసెంబర్ 9 అని చెప్పింది నువ్వు, ఆగస్టు 15 అని చెప్పింది నువ్వు, దేవేంద్ర మీద ఒట్టి పెట్టి చెప్పింది నువ్వు. డెడ్ లైన్ ఆయనే డెడ్ లైన్ పెట్టుకున్నాడు కదా. నీ డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు మేము అడగాల్సిన బాధ్యత మేము లేదా? ఇంట్లో పోయి ఆకలి అవుతుందంటేనే అన్నం పెడతా అంటావు.
ఆకలి ఇప్పుడు తినొచ్చినవా అని అడుగుతారు. తినొచ్చినవా తినాలి అది పక్కన పెట్టేసేస్తే నాకు పెట్టు అంటేనే కదా నాకు అన్నం భోజనం పెట్టు అంటేనే కదా పెట్టేది. మరి అది ఇక్కడ ఈయన చెప్పింది కాబట్టి అడుగుతున్నాం. ఓకే. తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన అంశం కూడా మీ ప్రభుత్వం పోవడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి. ఈ సర్కార్ వచ్చిన తర్వాత నిన్నే డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయింది. ఉద్యోగ పత్రాలను కూడా రిజల్ట్స్ కూడా నిన్న ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అదే ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆన్ గోయింగ్ రిటైర్డ్ అవుతుంటారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంటుంది, రిటైర్డ్ అవుతుంటారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంటుంది. కానీ మీ ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో డిఎస్సి వేయలేదు. మేము కూడా డిఎస్సి ఇచ్చిన 7,800 మందికి ఇచ్చిన. ఒక డిఎస్సి వేశారు 10 సంవత్సరాల్లో. అవును. మేము దాదాపుగా మేము అంటే మా ఎడ్యుకేషన్ ఎట్లా పోయిందంటే మేము దాదాపు ఈ రాష్ట్రంలో 200 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉండే. మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 800 పై చీలుకు రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినాం. ఒక్కొక్క స్కూల్లో 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క స్టూడెంట్కి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టినాం. దాదాపుగా 5 లక్షల మంది స్టూడెంట్స్కి 1,20,000 రూపాయలు లెక్క ఖర్చు పెట్టి మేము ఇంగ్లీష్ మీడియం పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ స్కూల్స్ ఇచ్చినాం. సోషల్ వెల్ఫేర్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ కింద ఇచ్చినాం. ఇంకా ఒక ఓసీ ఇచ్చేది ఉండే. ఈసారి గవర్నమెంట్ వస్తే ఓసీ కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన కేసీఆర్కి ఉండే. అంటే మేము మొత్తం ఎడ్యుకేషన్ గవర్నమెంటే టేకప్ చేసేసి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ప్రజలకు అంటే పిల్లలకు అందించాలన్నటువంటి ఆలోచనతో 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు తీసుకొచ్చినాం. అంటే ఈ సంవత్సరం ఉంటే ఇంకొక 200-300 పెంచుతుంటుంది. అంటే రాను రాను మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చేస్తాయి. గవర్నమెంట్ వచ్చేసేసి మంచి టాప్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండడం వల్లనే మేము డిఎస్సిని కొద్దిగా లేట్ చేసి రెసిడెన్షియల్ స్కూల్ పెంచుకుంటూ పోయినాం. సో టీచర్స్ అయితే కావాలి కదా, దాన్ని పెట్టాం కదా. మరి ఇప్పుడు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నారో దాంట్లో దాదాపుగా 1008 రెసిడెన్షియల్ స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో 50 మంది టీచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీడియం. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీడియం. అక్కడ ఇప్పుడు మైనారిటీ స్కూల్లో చదువుకున్నవాడికి హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది. వాడు ప్రపంచంలో ఎక్కడైనా బతాడు. అమెరికాలో 10th బేస్ ఎడ్యుకేషన్. అమెరికాలో 10th చదువుకున్నాడంటే వాడు 18 years వచ్చేస్తుంది, వాడు పోయి ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు. మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ ఏంది? అన్నం పెట్టే ఎడ్యుకేషన్ కాదు మనది. మనం డిగ్రీలు చదివినా, బీటెక్లు చేసినా, ఎంటెక్లు చేసినా రోడ్ల మీద తిరిగే ఎడ్యుకేషన్ మనది. స్కిల్ ఎడ్యుకేషన్ కావాలన్నటువంటి ఆలోచన కేసీఆర్కి ఉండే. అంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి. 10 సంవత్సరాలు మీకు చేయలేని పనులన్నీ 10 నెలల్లో రేవంత్ రెడ్డిని చేయమని ఎలా అడుగుతారు అనేది పాయింట్. మేము చేయమంటలేం. కొంచెం టైం ఇవ్వండి కదా, కొంచెం టైం ఇవ్వండి కదా. సిస్టమ్ను డిజాస్టర్ చేస్తున్నాడు, డిస్మెంటల్ చేస్తున్నాడు. అంటే రెవెన్యూ ఇప్పుడు ఆయన గవర్నమెంట్లో ఆయన గుణమే చేపెట్టుకోమని చెప్పండి. కేసీఆర్ గవర్నమెంట్ నెలకు 15,600 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ మంత్ ఎంత వచ్చింది అడగమని చెప్పండి. రెవెన్యూ తగ్గిపోయింది కదా. మరి ఎందుకు తగ్గింది అంటే నీ మీద నమ్మకం లేక, నీ మీద భరోసా లేకనే ఇక్కడి నుంచి ట్రేడర్స్ అంతా పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ట్రేడర్స్ పోతున్నారు, బిల్డర్స్ పోతున్నారు, కాంట్రాక్టర్లు పోతున్నారు. రాష్ట్రం దివాలా అంచులో ఉంది. సరే, అయితే ఇక్కడ పొలిటికల్గా వస్తే కేసీఆర్ గారు మొత్తం పదవి పోయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా మీ కాన్స్టిట్యూన్సీలోనే ఉంటున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? ఎవరిని కలవట్లేదా? ఆయన చెప్పిండు కదా, నన్ను ఓడిస్తే నేను ఫామ్ హౌస్లోనే ఉంటా, నన్ను గెలిపిస్తే మీకు సేవ చేస్తా అన్నాడు. ఇలా అంటే హైదరాబాద్లో ఒక్కొక్క కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అంటే ప్రజలు కూడా ఆలోచించాలి కదా. ప్రభుత్వం ఇంతకంటే బెటరు. వాడు 4,000 ఇస్తానగానే, వాడు తులం బంగారం ఇస్తానగానే, వాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తానంటేనే దురాశకు ఓటేసారు, దుఃఖాన్ని తెచ్చుకున్నారు. దానికి బాధ్యులు ఎవరు? బాధ్యత ఇప్పుడు ఆయన ఓటేలేదు. బాధ్యులు ఎవరు? దురాశ దుఃఖం సెటు. ఆశ ఎక్కువైపోయింది ప్రజలకి, అనుభవిస్తున్నాం. అలా ఇంక్లూడింగ్ నేను కూడా. ఎవరమైనా ఎట్లా? అరే నేను కూడా బాధితున్నే. ఎట్లా అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో. ఇవ్వాలి నాకు ఒక్కరికే కాదు. ఇప్పుడు మీ లైవ్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు ప్రతాప్ రెడ్డి మాట్లాడేది నిజమని చెప్పి. ఆయన ఏం చేస్తున్నారు అక్కడ ఉంటే? ఎట్లా మరి ఇన్ని కష్టాలు, జనాలు, ఇబ్బందులు అన్నప్పుడు కేసీఆర్ బయట ఇప్పుడు ఏం చేయలేం కదా. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వచ్చి గొడవ చేయగానే రెవెన్యూ రాదు కదా. అధికారంలో ఉన్నప్పుడు పోయి ఫామ్ హౌస్ లోనే తిరుగుతున్నారు కదా. మా హరీష్ రావు ఉన్నాడు, మా కేటీఆర్ ఉన్నాడు, మేమందరం పనిచేస్తున్నాం. పవర్ పోయినప్పుడు పోయి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఎందుకు? ఆయన అధికారము అనేది ఆయన అలంకారం కోసం పెట్టుకున్న అధికారం కాదు. తెలంగాణలో పేదరికం లేని తెలంగాణ కావాలి, రైతును రాజు చేయాలి, పెంకుటిల్లు లేని తెలంగాణ కావాలి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేసి ధనిక రాష్ట్రంగా క్రియేట్ చేయాలన్నటువంటి ఆలోచన. చేయాలంటే ఫామ్ హౌస్కి వెళ్తే సరిపోద్దా? అంటే ఉన్నాం కదా, మేము 10 years సర్వీస్ చేసినాం కదా.
10 years టైంలో కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు, ప్రగతి భవన్కే పరిమితం ఎక్కడుంటే అయిపోయాడు. నీకేం బాస్, నీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా, నీకు రైతు భరోసా వచ్చిందా లేదా, నీ రోడ్లు డెవలప్మెంట్ అయిందా లేదా, హైదరాబాద్ లో 40-50 ఫ్లైఓవర్లు కట్టినామా లేదా, హైదరాబాద్ లో టాప్ రోడ్లు వేసినామా లేదా, హైదరాబాద్ లో ఉన్నటువంటి నేషనల్ హైవేలన్నీ 6 lanes చేసినామా లేదా, నీకు డెవలప్మెంట్ కావాలి కానీ నాతో నీకేం పని. సో ఉద్యమం కూడా అంతే, ఆయన ఫామ్ హౌస్ లో ఉంటే ఏంటి, కేటీఆర్ తెలంగాణ తిరుగుతున్నాడు, కావాలంటే తెలంగాణ వచ్చింది, కేటీఆర్ తిరుగుతున్నాడు, హరీష్ రావు తిరుగుతున్నాడు కదా, ఆయన రావాల్సిన అవసరం లేదు అంటారు. అలాగే టైం వచ్చినప్పుడు వస్తాడు, ఎప్పుడు నెసెసరీ ఉందో టైం ఆ అవసరం ఉన్నప్పుడు డెఫినెట్ బయటకు వస్తాడు. ఖమ్మం లాంటి నగరాల్లో విపరీతంగా ఫ్లడ్ వచ్చి జనాలు ఇబ్బందులు పడుతూ రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్న టైంలో కూడా ఒక ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష నేతగా హరీష్ రావు పోతేనే రైతులు తీసుకుని రాళ్ళు తీసుకుని వచ్చారు అక్కడ. అంటే ఇప్పుడు ఉన్న పార్టీ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో గుండాయిజం చేద్దామనుకుంటారు వాళ్ళు. నిన్న కేటీఆర్ పోతే కొట్టేదానికి పోతారు, మొన్న హరీష్ రావు పోతే కొట్టేదానికి పోతారు, ఇంకెవడన్నా కాంగ్రెస్ ను విమర్శిస్తే కొట్టేదానికి పోతారు. ఏంది గుండాయిజం? తప్పు కదా. అంటే ప్రధాన ప్రతిపక్షం మేము వచ్చినాము, అక్కడ మీరు సరిగ్గా సర్వీస్ చేస్తలేరని మేము వచ్చినాము, మీరు మాకంటే బాగా సర్వీస్ చేయండి, మాకంటే బాగా. ఇప్పుడు ఖమ్మంలో మీరు చేయని పని మా అజయ్ చేసిండు అక్కడ. మీరు బియ్యం ఇవ్వకపోతే మావాడు బియ్యం తీసుకుపోయి పంచిండు, మీరు ఖర్చు లేకపోతే మావాడు డబ్బులు ఇంటికి 10,000 రూపాయలు పంపించిండు, సొంత డబ్బులు పంపించిండు. అంటే గవర్నమెంట్లో ఉండి స్టిల్ ఈ రోజు వరకు కూడా నువ్వు ₹1 కిలో బియ్యం ఇవ్వలే, ₹1 వాడికి పంచలే. అంటే ఇప్పుడు దాదాపు వర్షం వచ్చిపోయి కూడా 1.5 month అవుతుంది. మరి నువ్వు ఎందుకు ఇవ్వవు? నీ బాధ్యత లేదా? నువ్వు లేవు, నీకు శాతం లేదు కాబట్టి మేము బాధ్యత లేదని అడగాల్సింది కదా. కేసీఆర్ గారు మాట్లాడితే వేరే అడుగుతున్నాం కదా, మిగతా వాళ్ళు మాట్లాడింది అనుకని అడుగుతున్నాం కదా. మీడియా ఉంది, మేము ఉన్నాము, ప్రజలు ఉన్నారు, కేసీఆర్ వాయిస్ లేదు కదా అని సమయం వచ్చినప్పుడు మాట్లాడతాడు. అంతకంటే సమయం ఏంటి, అంతకంటే వర్స్ట్ సిచ్యువేషన్ లో పబ్లిక్ ఎప్పుడు ఉన్నారు? డెఫినెట్గా అంటే సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మనం చూసి మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడున్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, లేక అక్కడ ఉన్నటువంటి అజయ్ గారు, లేకపోతే జగదీష్ రెడ్డి గారు, ఇట్లా పల్లారాజేశ్వర రెడ్డి గారు, చాలా మంది అపోజిషన్ లీడర్లు ఉన్నారు కదా. ఆ లీడర్లు అందరూ మాట్లాడతారు. మరి సిపిఎం సిపిఐ కూడా ప్రజల కోసం మాట్లాడతారు, వాళ్ళు కూడా బయటకు రావాలి కదా. వాళ్ళు ఎందుకు వస్తలేరు? సిపిఎం సిపిఐ ఉంది, వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళు ఎందుకు వస్తలేరు? ప్రజా సంఘాలని వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు? రైతులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు బయటకు వస్తలేరు? అంటే బాధ్యత అనేది ఒక కేసీఆర్కే లేదు, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు బాధ్యత ఉంది. అడగాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. సో ఇప్పుడు హైదరాబాద్లో చాలా హాట్ టాపిక్ హైడ్రా నిర్వాసితుల్ని కూల్చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళకి 14,000 ఏదో ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలనుకుంటున్న వాళ్ళకు, బీఆర్ఎస్ పార్టీ పైన కౌంటర్ చేయాలనుకున్న వాళ్ళకు కనపడుతోంది మల్లన్న సాగర్లో మీరు ఏం చేశారు, మల్లన్న సాగర్లో మీరు ఎందుకు అక్కడ నిర్వాసితులను ఇబ్బందులు పెట్టారు అనేది కాంగ్రెస్ చేస్తున్న కౌంటర్. మల్లన్న సాగర్లో ఎకరం 3 లక్షల రూపాయలు మార్కెట్లో ఉన్నప్పుడు 6 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు ఉన్నప్పుడు 14 లక్షలు ఇచ్చినాం. ఆ ఇంట్లో అమ్మాయి 18 years ఉంటే అమ్మాయికి 250 గజాల ప్లాట్ ఇచ్చినాం, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినాం, 7 లక్షల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళ ఇంట్లో ఇంటి ఖరీదు ఇచ్చినాం, ఇంటి మీద ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కూడా డబ్బులు ఇచ్చినాం, పొలం ఉంటే పొలం కూడా డబ్బులు ఇచ్చినాం, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కూడా డబ్బులు ఇచ్చినాం. అంటే రిహాబిటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసినాం. వాళ్ళ ప్రాపర్టీ ఎంత ఉంటే అంత మార్కెట్ రేట్ ప్రకారం కంటే బెస్ట్ ప్యాకేజీ ఇచ్చి మళ్ళీ వాళ్ళ రిహాబిటేషన్ అంటే వాళ్ళకు ఫ్రీ ప్లాట్ ఇచ్చినాము, ఫ్రీ ప్యాకేజ్ ఇచ్చినాము, ఫ్రీ హౌస్ ఇచ్చినాం. మరి నేను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇలా హైదరాబాద్ కూలుస్తున్నారు కదా, మీరు FTLలో ఉంటే కూడా పర్మిషన్ ఇచ్చినాం, ఏ గవర్నమెంట్ ఇచ్చినా ఇచ్చింది. చెన్నారెడ్డి కాలంలో బతుకమ్మ కుంట కాడ స్టార్ట్ చేస్తే హైదరాబాద్లో ఉండే 2,500 చెరువులు, 3,500 చెరువులు ఉన్నాయి, అన్నింటిని కూడా అందరు కబ్జా చేసారు, అన్ని గవర్నమెంట్లలో కొనసాగింది అది. మరి దానికి బాధ్యత అధికారులది. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు FTLలో ఇవ్వదుగా పర్మిషను, బఫర్ జోన్లో పర్మిషన్ ఇవ్వద్దు కదా, బండును కూల్స్తుండే దాన్ని ముట్టుకొని ఇవ్వద్దు కదా. అధికారులు ఏం గడ్డి వీక్తున్నారా? ప్రతి అధికారి కూడా బాధ్యుడే, రిటైర్డ్ అయినా కూడా వాడు బాధ్యుడే. నేను చెప్తానండి పొలిటికల్ లీడర్గా నేను చెప్పిన అనుకోండి, నేను కాకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయవు కదా. మరి ఎందుకు అధికారులు తప్పు చేస్తారు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, తప్పు ఎవడు చేసిండు, అధికారులు చేసినా, ప్రభుత్వాలు చేసినా, ఎవడు కన్ను మూసుకున్నా అవి కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి లైవ్లో ఉన్నారు. మరి ఇప్పుడు నీకు ఆలోచన వచ్చింది, దీన్ని డిమాలిషన్ చేసి చెరువులు కాపాడ బెస్ట్ ఐడియా, కాపాడు, కానీ వాళ్ళకు కూడా రిహాబిటేషన్ చేయి.
వాళ్ళ ఇంటికి ధర ఎంత, వాళ్ళ ఖాళీ జాగా ప్లేస్ ఎంత, వాళ్ళ ఇంట్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమంది ఉండరు, పెళ్లి కాని అబ్బాయిలు ఎంతమంది ఉండరు, వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళకి బెస్ట్ ప్యాకేజీ. మేము ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఎట్లాంటి ప్యాకేజీ ఇచ్చినామో అట్లాంటి ప్యాకేజీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులకి రేట్లు కట్టి డబ్బులు ఇచ్చిన తర్వాత రీహాబిటేషన్ చేయి. మల్లన్న సాగర్లో ప్రజల ఆస్తి వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్న ఇల్లు కాదు, వాళ్ళు అక్రమంగా ఆక్రమించిన భూములు కాదు అవి, కాబట్టి ఇస్తారు. ఇక్కడ వీళ్ళు అక్రమంగా వచ్చి కట్టుకున్న వాటికి కాంపెన్సేషన్ ఎలా అడుగుతారో అని ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. హైదరాబాదులో ఉండే ఇల్లు ఒక్కటి కూడా అక్రమంగా కట్టలేదు. నువ్వు కరెంట్ శాంక్షన్ ఎందుకు ఇచ్చినావో అక్రమంగా కడితే, ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నావు, మున్సిపాలిటీ ట్యాక్స్, జిహెచ్ఎంసీ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నావు, అక్రమం ఎందుకైతుంది అది? అక్కడ నేను ట్యాక్స్ కడుతున్నా, కరెంటు బిల్లు కడుతున్నా, నల్లా బిల్లు కడుతున్నా, నాకు నా ఇంటి ముందు రోడ్ వేసినావు, నాకు వీధి లైట్ వేసినావు, నేను దొంగనైతే నా ఇంటికాడ నువ్వెందుకు వేసినావు, నువ్వు దొంగవా? నేను లీగల్, నేను అన్ని ట్యాక్స్లు కడుతున్నా, నేను లీగల్ అయినప్పుడు రీహాబిటేషన్ చెయ్యి, రీహాబిటేషన్ చేయమంటాను చెయ్యి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో 5 లక్షల కుటుంబాలని 5 లక్షల కుటుంబాలు ఫస్ట్ రీహాబిటేషన్ చెయ్యి. సో వీటన్నిటికీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు కారణం కాదా? అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వానికి బాధ్యత కదా? సో అక్కడ అక్రమ నిర్మాణాలు జరగడం వెనక ప్రభుత్వం బాధ్యత. ఇది ఒక్క ప్రభుత్వం రెండో కాదు కదా, అన్ని ఒక్క ప్రభుత్వం చేసినటువంటి తప్పు కాదు. నేను చెప్తున్నాను కదా, చెన్నారెడ్డి కాలంలో బతుకమ్మ కుంట 100 ఎకరాలు ఉండే, ఇలా బండి కూడా లేదు అక్కడ. కుంటే లేదు, పేరే ఉందంతే, బండి కూడా లేదంటే నాకు హైదరాబాద్ అక్కడ. కారణం అంటే చెన్నారెడ్డి కాడ స్టార్ట్ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి దాకా కన్స్ట్రక్షన్ అయినాయి. ఇలా ఎంతమంది ముఖ్యమంత్రులు మారిండ్రు? చంద్రబాబు నాయుడు కాలంలో అయినాయి, రాజశేఖర కాలంలో అయినాయి, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో అయినాయి, రోజయ్య కాలంలో అయినాయి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలంలో అయినాయి, కేసీఆర్ కాలంలో కూడా అయినాయి. సో ఇప్పుడు ఏంటి, మీరు కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత హైడ్రా కూల్చివేతలు చేయాలనేదా? ఫస్ట్ అయితే మనిషిని బతకనివ్వాలి కదా, ప్రాణం తీయొద్దు కదా. ఇలా 2 మాసాల నుంచి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడుపుతారు హైదరాబాద్లో. అంటే ఎప్పుడు ఎవడొచ్చి మీద పడతాడో తెలియని పరిస్థితి ఉంది. కనీసం గూండాలన్నా వస్తే డోర్ కొడతారు, డోర్ కూడా కొట్టట్లేదు, పిల్లలు పెట్టి పీకేస్తారు. వాట్ తప్పు కదా. మీకు బాగా తెలుసు కదా రేవంత్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి గారు కలిసి కేసీఆర్ గారి పైన ఫైట్ చేశారు. సో మీకు కేసీఆర్కి వ్యతిరేకంగా ఫైట్ చేసిన వ్యక్తిగా గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల్లో, అలాగనే గుర్తింపు ఉంది ఎక్కువగా. సో రేవంత్ రెడ్డి గారు మీరు కలిసి బాగా ఉద్యమాలు చేశారు, కలిసి పనిచేశారు, గజ్వేల్లో కార్యక్రమాలు చేశారు. సో రేవంత్ రెడ్డి గారికి చెప్పుండొచ్చు కదా మీలాంటి వాళ్ళు, యాక్సెస్ లేదా మాట్లాడే? రేవంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేనే కలిస్తాడు, మామూలునే ఎక్కడ కలిస్తాడు ఆయన? వాళ్ళ ఎమ్మెల్యేనే కలిస్తాడు, వాళ్ళ లీడర్నే కలుస్తలేడు. ఇప్పుడు నా అట్లాంటి నేను కూడా 2 సార్లు ఫోన్ చేసిన. నాకు మా గజ్వేల్లో దాదాపు ఒక 24 crores రూపీస్ ఆన్గోయింగ్ వర్క్స్ అంటే ఒక గ్రామ పంచాయతీ ఉంది, కట్టేసినాము, మధ్యంతరంలో ఆగిపోయింది. దాదాపు మేము ఇప్పుడు 19 crores శాంక్షన్ ఇచ్చినాం. శాంక్షన్ ఇచ్చిన ఆన్గోయింగ్ వర్క్స్ కూడా క్యాన్సిల్ చేసినవి కూడా క్యాన్సిల్ చేసిండు. వాటి కోసం ఒక 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిండు నేను, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. పోయినా లిఫ్ట్ చెప్పినా మీకు ఆ చుట్టుపక్కలంతా జనాలు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, ఎట్లా పోతాం? ఫోన్ లిఫ్ట్ చేసి ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కదా పోయేదానికి, లేకపోతే ఎవరిని అడుకుని పోదామా? నాకు రేవంత్ రెడ్డి కొత్త కాదు, రేవంత్ నాకంటే పెద్దోడు, నాకంటే వయసులో వచ్చినోడు, నా వెనకాల నిలబడి బీఫామ్ తీసుకుంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు 2009 ఇచ్చినప్పుడు నా వెనకాల నిలబడి బీఫామ్ తీసుకుంటూ, ఆయన జైల్లో పడుకుంటే నేను 10,000 మంది తీసుకుపోయి సపోర్ట్ చేసిన, ఆయన మల్లన్న సార్కి వస్తే 20,000 మందితో భోజనం పెట్టి సపోర్ట్ చేసిన. మరి నా అట్లాంటి ఫోన్ చేసినప్పుడు కనీసం మర్యాద కన్నా మాట్లాడాలి కదా. ధనం ఎక్కితే మదం ఎక్కితే మచ్చరం మరి ఇచ్చిన అన్నట్టు పదవి వచ్చే వరకు ఎవరికి అనవరకుంటూ అయిపోయింది. ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన రకరకాల బిజీలో ఉంటారు, ఆయనకే ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తలేదు అంటే ఎట్లా? అరే ఫోన్ లేకపోతే పియ్య కూడా ఫోన్ చేసిన, కేసీఆర్ గారితో మాట్లాడాలంటే వాడిని మైపాలడు బీపాలడు ఉంటాడు, వాడిని కూడా చేసిన, వాడు కూడా ఫోన్ లేవడతలేడు. వానికి ఒక్కసారి 5 సార్లు చేసిన, వాడు కూడా లేవడతలేడు, పక్కన వాళ్ళు కూడా ఫోన్ లేవడతలేడు. సో మిగతా వాళ్ళంతా కలుస్తున్నారు, ముఖ్యమంత్రి ఎప్పుడైనా అందుబాటులో ఉంటున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది కదా రేవంత్ రెడ్డి గారి పైన. గతంలో కేసీఆర్ కలిసేవాళ్ళు కాదు, బట్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తే ఎవరైనా కలుస్తున్నారు అనేది ఇంప్రెషన్ ఉంది జనరల్గా. అది ఇప్పుడు లేదు, స్టార్టింగ్లో ఉన్నదేమో, ప్రజెంట్ అయితే లేదు. ప్రజా దర్బారు గోడలన్నీ పగలగొట్టేసారు. మా పార్టీలకి వెళ్ళి 11 మంది ఎమ్మెల్యేలు పోయినరు, వాళ్ళకి దివానా లేదు, దిక్కు లేదు, కలుస్తలేడు. మేము ఎందుకు పోయినాం రానికి బతుకుంటున్నాం. మీ పార్టీ నుంచి పోయిన ఎమ్మెల్యేదా? వాళ్ళు భయం గుప్పిట్లో ఉన్నారు. ఎక్కడ హైకోర్టు మళ్ళీ బై ఎలక్షన్లు తీసుకొస్తుందో మా పరిస్థితి, మా బతికేంది అనే భయంలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది. వాడు నమ్మడు వీడు నమ్మడు. ఏమన్నారు, తెలంగాణ సామెత, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, కట్టుకున్నాడు చెప్పకుండా పోయిన ఎన్టీ రామారావు పాట ఉంది ఒకటి. అవును, అట్లున్నది పరిస్థితి వాళ్ళకు. మాట్లాడుతున్నారా మళ్ళీ కంబ్యాక్ ఏదో వస్తారు ఒకళ్ళిద్దరు అని కూడా ప్రచారం అయింది. వచ్చినా మేము తీసుకోం కదా. తీసుకోరా?
పార్టీ అవసరం ప్రయోజనం లేదు. పోయినోడిని తీసుకోవాలని చెప్పినాం కదా, తీసుకుని ముచ్చట్లేదు. వాడు పోయిండి అయిపోయింది అంతే, వాడి జారి ఇంకోటి వస్తాడు. సో ఇప్పుడు ఏంటి, కేసీఆర్ గారు బయటికి రావడానికి సమయం రావాలి, డెఫినెట్గా సమయం రావాలి, సందర్భం రావాలి. సమయము సందర్భం వస్తుంది డెఫినెట్గా. బీఆర్ఎస్ అంటే వచ్చే 4 ఏళ్ల నాడు దేశంలో కీలక పాత్ర వహిస్తారు కేసీఆర్. దేశంలో కీలక పాత్ర ఉంటుంది. చూడండి మీరు ఇలా చెప్పిపోతున్నా, రికార్డ్ చేసి పెట్టుకో. డెఫినెట్గా మేము మళ్ళీ 15-16 ఎంపీలు గెలుస్తాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో 100 సీట్లతోని గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఒక సిస్టమేటిక్ గవర్నమెంట్ను అందిస్తాం డెఫినెట్గా. అసలు పార్టీ ఎగ్జిస్టెన్సీ ఉంటుందో ఉండదో అనేది కదా బయట చర్చ. కళ పార్లమెంట్ ఎలక్షన్ లో 0 స్థానాలు, బ్రహ్మ వాళ్ళది, 0 స్థానాలు. అది బ్రహ్మ వాళ్ళది. గజ్వేల్ లాంటి చోట్ల మన పార్లమెంట్ ఎలక్షన్ లో నేను ఇచ్చిన 20,000 లీడ్ ఇచ్చిన. గజ్వేల్లో 20,000 లీడ్ ఇచ్చిన. మీరు ఒక్కలే కష్టపడి ఇచ్చినట్టున్నారు. అంటే మొన్నటి ఎలక్షన్ ఒక డిఫరెంట్గా జరిగింది. మోడీ కేయాలి, మోడీకి ఆపోజిట్ కాంగ్రెస్ కేయాలి. మైనార్టీస్ వాళ్ళందరూ ఏం చేసారు, ఇటేసారు, హిందువులంతా మోడీకి వేసారు. గవర్నమెంట్ మాది లేదు కాబట్టి, రాష్ట్రంలో లేదు, సెంట్రల్లో కూడా మాకు సెంట్రల్ ఏం చేయలేము, స్టేట్లో కూడా ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు ప్రజలు ఒక నిర్ణయం తీసుకురు, మోడీకి వేద్దాం దేశంలో, మోడీ వద్దన్నాడు కాంగ్రెస్కి వేద్దాం అని ఆ ఆలోచనతో వేసారు. స్టిల్ ఈ రోజు ఎలక్షన్ పెట్టమని చెప్పండి, చూద్దాం గెలుస్తారా డెఫినెట్గా. సమస్య అది బయటికి ఇప్పుడు కనపడుతుంది. బ్రహ్మలు భయ్ ఇప్పుడు మబ్బులు కమ్ముకున్నాడు భారీ వర్షం వస్తుంది అనుకుంటారు. అది మబ్బులు తేడితే భారీ క్లౌడ్స్ పోతే తెలుస్తుంది అంతే కదా. క్లౌడ్స్ పోయినప్పుడు ఏం మీకు కూడా అట్లాంటి ఇప్పుడు మబ్బులే కనపడుతున్నాయేమో, ఏదో హైడ్రాదో అదో ఇదో 4 చూస్తే అటువంటి మబ్బుల్లోనే ఉన్నారేమో మీరు. మేము ఎప్పుడు మబ్బులలో లేము, మేము చేసినాం. మేము 5 సంవత్సరాలు కూడా మేము అడిగే ఓటు ఏంటంటే మా డెవలప్మెంట్ చూసి ఓటు అడిగిస్తాం. మేము 5 ఏళ్ళ మేమేం చేసినాము, మేము 4 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తే మేము ఎంత డెవలప్ చేసినాము. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి 10 మాసాల కాలంలో 1,00,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండు? కొత్త స్కీమ్ ఉందా, కొత్త డెవలప్మెంట్ ఉందా? ఇప్పుడు 1,50,000 కోట్లు మూసీ నదికి పెడతాడట. మేము 83,000 కోట్లు పెడితే 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం, 10 జిల్లాలకు నీళ్ళు ఇస్తున్నాం. మరి ఆయన 1,50,000 కోట్లు మున్సిపాలిటీ మీద పెడితే, జిహెచ్ఎంసీలో ఖర్చు పెడితే, మూసీ మీద ఖర్చు పెడితే ₹1 రిటర్న్ వస్తుందా? ఎందుకోసం పెడుతున్నాడు? గతంలో కేటీఆర్ చెప్పిండు 16,000 కోట్లు పెట్టి మూసీని ప్రక్షాళన చేస్తా అంటే, మూసీ మీద ఉన్నటువంటి 12,000 కుటుంబాలు వాళ్ళు రోడ్డు పాలు అయిపోతారు, వద్దని చెప్పి కేసీఆర్ ఆపిండు. ఆపితే దాన్ని బ్రేక్ అయిపోయింది. ఆ 16,000 కోట్ల డెవలప్మెంట్ ఇవాళ 1,50,000 కోట్లకి ఎందుకు పోయింది? అంటే ఇంత గ్యాపా? అంటే మనం విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం, సొమ్ము అల్లుడు దానం చేసిన ఫ్లైఓవర్లు వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాం, కానీ వర్షం వస్తే మొత్తం నీళ్ళు నిలబడిపోతున్నాయి. వాటి కారణం ఈ మూసీ ఆక్యుపేషన్. ఎక్కడ నిలబడుతున్నాయి? మొత్తం రాష్ట్రం నిజాం కాలం దీనికి హైదరాబాద్కు భాగ్యనగరం దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ ఇది. సో ఇప్పుడు ఈ ఆక్రమణల కారణంగా నిలిచిపోతుంది. సో బాగు చేయాలి కదా, ఎక్కడో చోట ఎవరో ఒకరు క్లీన్ చేయాలి కదా, స్టార్ట్ అవ్వాలి కదా. కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి మొదలైంది, అంత ముందు నుంచి మొదలైంది అనుకో. సరే ఎక్కడో చోట రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లు అవసరం లేదు, చెయ్యి 16,000 కోట్లు. నేనేమంటున్నా, మూసీ నది మీద ఉన్నటువంటి 12,000 కుటుంబాలను రిహాబిటేషన్ చేయి. అంత సొమ్ము అల్లుడు దానం చేసిన, మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో తీసుకుపోయి ఉంచుతా అని చెప్తున్నావు. మేము కట్టించింది ఎవరి కోసం? ఇల్లు లేని నిరుపేదల కోసం కట్టించినాం. వాళ్ళకి ఫస్ట్ నువ్వు రిహాబిటేషన్ చేస్తే వాళ్ళకి రిహాబిటేషన్ చేయి. నువ్వు ఎవరైతే కదిలిస్తున్నావు వాళ్ళకి రిహాబిటేషన్ చేయి. మా ఇళ్ళని తీసుకెళ్ళి మేము పేదల కోసం కట్టినాం, పేదలకి రిహాబిటేషన్ కోసం ఏమని కట్టలే. మేము రిహాబిటేషన్ కట్టిన ఇల్లు కావాలి, పేదల కోసం కట్టిన ఇల్లు. ఇవాళ పేదలను ముడ్డి మీద దాన్ని రిహాబిటేషన్ పేరు మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. రిహాబిటేషన్ ఎక్కడ చేస్తున్నావు? ప్యాకేజ్ ఇస్తున్నావా? అసలు ఏంటి సిస్టమ్ అనేది ఏంటి తెలియదు. బట్ 1,50,000 గైడ్ లైన్స్ తెలియదు కదా. ఇంకా డిపిఆర్ ఎలా మూసీ నదిని కూలగొట్టినా, చెర్లలో ఎఫ్టీఆర్లు బఫర్ జోన్ల కింద కూలగొట్టినా నీకు ఒక గైడ్ లైన్స్ లేవు. నీ గవర్నమెంట్ అయితే ఒక జీవో తీసుకురా, ఒక బిల్లు పెట్టు, ఈ గైడ్ లైన్స్ ఉంటాయి, ప్రతిపక్షం అసెంబ్లీ ఏర్పాటు చేయి, ఈ గైడ్ లైన్స్ పరంగా కూలగొడుతున్నావు, అసెంబ్లీలో మాట్లాడు. ఎక్కడ మాట్లాడు? దొంగలక నైట్ హైదరాబాద్ పెట్టి కూర్చేస్తున్నావు. రైట్ సార్. రేవంత్ రెడ్డి గారు మీకు బాగా తెలుసు, బాగా పరిచయం, కలిసి పనిచేశారు, కలిసి కొట్లాడారు, కలిసి ఉద్యమాలు చేశారు. ఒకసారి ట్రై చేయండి. నా ముందు ఫోన్ ఎత్తట్లేదు అన్నారు మీరు, అది అలిగేషన్ కావచ్చు. చాలాసార్లు ట్రై చేసిన ఫోను, ఎప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు పిఎల్ లిఫ్ట్ చేయరు, వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయరు. మైక్ దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారి నెంబర్ అది, ఆయన నెంబరే. చూద్దాం ఎవరైనా లిఫ్ట్ చేస్తారేమో.
అదే నేను పబ్లిక్ పని ఉండే ఒకటి ఫోన్ చేసి అడుగుదామని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే 3 times కాల్ చేసిన 3 times లిఫ్ట్ చేయాలి. మళ్ళీ కాల్ బ్యాక్ కూడా లేదు. కాల్ బ్యాక్ కూడా లేదు, దానికి రెస్పాన్స్ కూడా లేదు. The person you're calling ఇంకో నెంబర్ కూడా కాల్ చేస్తా చూడండి. ఇది పాత నెంబర్, ఇది ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి నెంబర్. ఏ నెంబర్? నెంబర్ ఇది 9440900009. ఎస్. రింగ్ అవుతుంది అది కూడా. అక్కడ ఎత్తాడేమో చూద్దాం. మీకు అంతమంది ట్రై చేసినప్పుడు కాల్ బ్యాక్ కూడా లేదు వాళ్ళ దగ్గర నుంచి, ఎవరు చేయలేదు. వీడియో ఉంటుంది కదా, బీఆర్ఎస్ లీడర్లతో మనకేం పని అనుకున్నారా ముఖ్యమంత్రి? మా నెంబర్ ఉన్నదో లేదా? మరి రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళు కదా, మీ నెంబర్ లేకుండా ఎందుకు ఉంటుంది? సేవ్ చేసుకుంటాడు కదా. చాలాసార్లు కలిసి పని చేసినాం. కృష్ణుడు నేను కుచేలునికి సాయం చేసిండు. అది అంటే ఇది అట్లాంటి టైప్ కూడా కాదు, ఇది ఇంకో నెంబర్ కూడా చేస్తుంది చూడండి. లౌడ్ స్పీకర్ అంటే రింగ్ అవుతున్నాయి, 3 నెంబర్లు రింగ్ అవుతున్నాయి. అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి, ఎవరో వాడుతున్నారు వాడు. ఎవరు వాడినా ఫోన్ అంటే చేయాలి కదా, అతను కాకుండా ఎవరో సర్కిల్ ప్రతాప్ రెడ్డి గారు కాల్ చేసి నేను చెప్పాలి కదా. 3 ఫోన్ నెంబర్లు ఎత్తట్లా. the person you're calling ఓకే, వదిలేసేయండి. ఫోన్ ఎట్లా ముఖ్యమంత్రి గారు ఫోన్ ఎత్తట్లేదు. ముఖ్యమంత్రి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఈ వీడియో బహుశా ఆయన దాకా పోద్దేమో, చూద్దాం, ట్యాగ్ చేద్దాం ట్విట్టర్లో కూడా. అంటే నేను ముఖ్యమంత్రి గారికి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే కలకాలం చరిత్రలో పేరు మిగిలే విధంగా పేదరికం లేని తెలంగాణ కావాలనుకుంటున్నాను నేను. ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నా, ఫ్రీ హెల్త్ కావాలనుకుంటున్నా. హెల్త్ ఎందుకు కావాలనుకుంటే, ఒక్క అతను కనుక హాస్పిటల్కి పోతే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అయితే జీవితకాలంలో కూడా తీర్పలేని అప్పైపోతుంది. పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది, పొలం లేనివాడు చనిపోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి హాస్పిటల్కు ఒక ఐఏఎస్ని పెట్టి, ఒక అడ్మినిస్ట్రేషన్ మార్చి, మెడిసిన్స్ అంతా కూడా టెండర్ రూపకంగా పర్చేస్ చేసి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నేను ఫ్రీగా మొత్తం చేసుకొని వస్తానన్నటువంటి భరోసా కోటీశ్వరుడైనా పేదోడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ రెడీ కావాలి. రెండవది ఎడ్యుకేషన్. ఇలా గ్రామాలలో ఎడ్యుకేషన్ మంచి స్కూల్లో వేయాలంటే ₹1,00,000, ₹2,00,000 ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో గ్రామాలలో ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, హిందీ మీడియం, సైన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా, సైన్స్ కానీ సోషల్ కానీ ఇవన్నీ కూడా ఆ హిస్టరీ తెలిసే విధంగా టైం ఇచ్చేటువంటి పరిస్థితి క్రియేట్ కావాలి టీచర్స్. అట్లాంటి ఎడ్యుకేషన్ కావాలి. గ్రామీణ స్థాయిలో పేద ప్రజలలో నా కొడుకు గవర్నమెంట్ స్కూల్కి పోతే బ్రహ్మాండమైనటువంటి చదువు వస్తుంది, మా వాడికి చదువుకోగలుగుతాడు అన్నటువంటి నమ్మకాన్ని కల్పించే ఎడ్యుకేషన్ కావాలి. సో ఆ దిశగా ఆలోచించమని చెప్తారు ఆయన. మీరు ఫోన్ చేసిన పర్పస్ ఏంటి? మీరు ఇంతకుముందు ఫోన్ చేశా అన్నారు, స్టూడియోలో కాకుండా అంతకుముందు. గజ్వేల్ నియోజకవర్గం చెప్తే ఆ పర్పస్ కూడా ఏమన్నా సార్? గజ్వేల్ నియోజకవర్గంలో చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు కట్టినాం, కొన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టినాం, కొన్ని కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టినాం, కొన్ని ఫంక్షన్ హాల్ కట్టినాం. అవి లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 24 crores కావాలి. మేము గతంలో 19 crores ఇచ్చి శాంక్షన్ ఇచ్చి ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. మేము ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉండే. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చింది, ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది, వాటిని అన్నింటిని కూడా రద్దు చేసారు. వాటిని కనీసం ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే రన్నింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఒక 19 కోట్లు అడుగుదామన్న ఉద్దేశంతో ఫోన్ చేసిన. నేను ఒకసారి కాదు, చాలాసార్లు ట్రై చేసిన. ఆ ఫోన్కి అసలు రెస్పాన్స్, మేము కూడా 3 కాల్ చేసినా కదా, 3 నెంబర్లకు చేశారు, నో రెస్పాన్సిబిలిటీ. సో చూద్దాం, కాల్ ఏమైనా బాగా కాల్ బ్యాక్ ఏమైనా చేస్తారేమో. అది నాకు కళ, అది కళ. సరే, అప్పుడు మీరు ఎట్లా మళ్ళీ పవర్లోకి వస్తా ఉన్నారు కదా, మీరు అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. చూస్తాం, వదిలి పెడతామా, కలుస్తాం. అవసరం ఉన్నప్పుడు అంతమందిని తీసుకెళ్ళిన కలిసే ప్రయత్నం. అసలు ఎవరికి ఆయన కలవాలంటే ఎవరికి ఫోన్ చేయాలనో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకు ఇంట్లోనే ఉంటున్నారు ఆయన? ప్రగతి పోతామా మేము చెప్పకుండా ఎట్లా పోతాం? బయటకి వెళ్ళి వస్తామా? అపాయింట్మెంట్ ఇస్తే కదా పోయి. సెక్రటరీకి వచ్చి కూర్చుంటున్నారు,
అలా కూడా అపాయింట్మెంట్ కావాలి కదా. సీఎం గారు ఉంటే గేట్ కాడికి ఎప్పుడు పోనిస్తలేడు. ఉమ్, మొన్న నేను సెక్రటరియట్కి ఏదో చిన్న పని నుండి పోదామని పోయా. ఉమ్. సీఎం గారు ఉన్నారండి, ఎవరిని రాణిస్తలేరండి. అరే సీఎం లోపల ఉంటే ఎవరు రావద్దంట. ఎవరు రావద్దు అంటున్నారు. ఆహా. ఎందుకు చాలా మంది ఫ్రీగా ఇప్పుడు సెక్రటరీకి వెళ్ళాలి. అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళు ఇస్తున్నారు. ఎవరికైనా ఎమ్మెల్యేస్ ఎట్లన్నా అపాయింట్మెంట్ ఉంటే పోతారు. మన అపాయింట్మెంట్ కావాలంటే ఎవరిని అడగాలి? ఉన్న 3 ఫోన్ చేస్తే ఎవడు ఇస్తలేడు. ఆ ఓఎస్డీ ఎవడో తెలియదు నాకు. సరే సరే, ఈ వీడియో చూసి రేవంత్ రెడ్డి గారు ఏమైనా స్పందిస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ. Thank you. అట్లన్నా స్పందిస్తే కనీసం ఆ 19 crores అని ఇస్తే కంప్లీట్ ఆ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ కట్టుకుంటారు మీరు. ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరసింహరావు. ఇది ప్రతాప్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి.